అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. క్రికెట్ ప్రపంచం ఊపిరి బిగబట్టే చూస్తున్న క్షణం రానే వచ్చింది. దాయదుల పోరుపై నెలకొన్న నీలినీడలు తొలగిపోయారు. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ జట్లు తలపట్టం ఖాయమైంది. గత కొద్ది రోజులుగా పాక్ ప్రభుత్వం పీసీబీ ఆడిన పొలిటికల్ డ్రామా అంతా ఇంత కాదు. భారత్ ను భయపెట్టాలని చూసి ఐసీసీని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నించి చివరికి అభాసు పాలై టీమిండియాతో తలపడేందుకు పచ్చజెండా ఊపింది. దీంతో ఫ్యాన్స్ లో జోష్ నెలకొంది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఒక్కటే డౌట్, మైదానంలో పరుగులు పారుతాయా లేదా అన్నది కాదు, అసలు ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా? టీమిండియా పాటిస్తున్న నో హ్యాండ్ షేక్ పాలసీ ఈసారైనా మారుతుందా, లేక దాయతుల మధ్య ఆ కోల్డ్ వార్ అలాగే కొనసాగుతుందా? ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ క్రికెట్ లో హాట్ టాపిక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. గత ఏడాది ఆసియా కప్ లో భారత జవాన్లపై జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఆ రక్తపాతానికి నిరసనగా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన విషయం కూడా విదితమే. ఆసియా కప్ లో పాక్ ఆటగాళ్లతో చేతులు కలపలేదు. అప్పటి నుండి అండర్-19 వరల్డ్ కప్ వరకు అదే ట్రెండ్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. మైదానంలో ఆట ఆడుతాం గానీ సరిహద్దుల్లో రక్తం మేరులై పారుతుంటే కరచాలనం చేసే ప్రసక్తే లేదని బీసీసీఐ ఖరాఖండిగా చెప్తుంది. తాజాగా ఈ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాలంటే భారత్ ఖచ్చితంగా హ్యాండ్ షేక్ ప్రోటోకాల్ పాటించాలని పాక్ డిమాండ్ చేసింది. మ్యాచ్ కు ముందు పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొన్సిన్ నఖ్వీ ఐసీసీ ప్రతినిధులతో భారీ కసరత్తే చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన చర్చల్లో హ్యాండ్ షేక్ ను రూల్ బుక్ లో చేర్చాలని, భారత్ ద్వైపాక్షిక సిరీస్ లో ఆడేలా హామీ ఇవ్వాలని మొండికేశారు. ఒకవేళ భారత్ ఒప్పుకోకపోతే తాము టోర్నీ నుంచి తప్పుకుంటామని బెదిరింపులకు దిగారు. అయితే ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలోని బోర్డు ఈ డిమాండ్లను అస్సలు లెక్క చేయనే లేదు. కరచాలనం అనేది ఆటగాళ్ల వ్యక్తిగత ఇష్టం మరియు సంప్రదాయం మాత్రమేనని, దాన్ని ఎవరికీ బలవంతంగా రుద్దలేమని ఈ సందర్భంగా కూడా స్పష్టం చేసినట్టుగా సమాచారం. దీంతో పాక్ వేసినన్ని ప్లాన్లు తలకిందులయ్యాయి. అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ కూడా భారత్ వాదనకే మద్దతు పలకడంతో పీసీబీకి నోరు మెదపలేని పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్ కు మద్దతుగా మ్యాచ్ ను బహిష్కరిస్తామని గంభీరంగా ప్రకటించిన పాకిస్తాన్ చివరకు తోక ముడిచినట్లయింది. ఒకవేళ భారత్ తో మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ నుంచి వందల కోట్ల రూపాయల జరిమానాతో పాటు అంతర్జాతీయంగా బ్యాన్ అయ్యే ప్రమాదం ఉందని ఆ దేశ ప్రభుత్వం గ్రహించింది. అందుకే ఇప్పుడు పరువు కాపాడుకోవడానికి కొత్త నాటకానికి తెరదీసింది. తమ డిమాండ్లు నెరవేరకపోయినా స్నేహపూర్వక దేశాలైన యుఏఈ, శ్రీలంక విన్నపం మేరకు క్రికెట్ మనుగడ కోసం ఆడుతున్నామంటూ ఒక కొత్త కవర్ స్టోరీని పాక్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆడేది ప్రాణం పోయినా ఆడతామని చెప్పి ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకోవడం పాకిస్తాన్కే సాధ్యం అంటూ కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అటు మరోవైపు భారత్ కు వచ్చేందుకు మొండికేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవాలి. రాజకీయ కారణాలతో క్రీడలను ముడిపెట్టద్దని హెచ్చరిస్తూ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును T20 వరల్డ్ కప్ లోకి ఆహ్వానించింది. ఐసీసీ బోర్డులో జరిగిన కీలక ఓటింగ్ లో 14-2 మెజార్టీతో భారత్ అనుకూల నిర్ణయం అయితే వెలువడింది. బంగ్లాదేశ్ పెట్టిన మొండి డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడమే కాకుండా టోర్నీ షెడ్యూల్లో మార్పు లేదని తేల్చి చెప్పింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీకే దూరం అవ్వగా పాకిస్తాన్ మాత్రం తమకు ఆగతి పడుతుందేమోనన్న భయంతో వెనక్కి తగ్గి మ్యాచ్ కు సిద్ధమైంది. అయితే బంగ్లాపై ఎలాంటి జరిమానా విధించకపోవటం ఇక్కడ విశేషం. రాజకీయాలు, చర్చలు, వివాదాలు ఎలా ఉన్నా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం అభిమానుల కేకలతో హోరెత్తి పోనుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యువ భారత్ పాకిస్తాన్ మరోసారి మట్టి కరిపించి ఐసీసీ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది. అటు ప్రాక్టీస్ సెషన్ లో కూడా భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు దూరంగానే ఉంటూ తమ సీరియస్నెస్ ను చూపిస్తూ ఉన్నారు. మరి ఆ హోరాహోరీ పోరు ముగిసాక ఆటగాళ్లు కనీసం కళ్లలోకి కళ్ళు పెట్టి చూసుకుంటారా, లేక హ్యాండ్ షేక్ ఇవ్వకుండానే పెవిలియన్ బాట పడతారా? భారత్ తన పంతో నెగ్గించుకుంటుందా? ఏ ఉత్కంఠకు తెరపడాలి అంటే ఫిబ్రవరి 15 వరకు ఆగాల్సిందే.